హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈ రోజు అయితే సూరంపల్లి అయితే వచ్చాం అనమాట. ఇంకా నేను మా బామ్మర్ది సురేష్ అయితే మేము ఇద్దరం వచ్చాం అనమాట. అలాగే ఈ రోజు అయితే మన వర్క్ వచ్చి ఈ ఫ్రేమ్లన్నీ మనం ఈ పాత చెక్కలన్నీ పీకేసాం అనమాట. ఇది ఉన్న కిటికీకి లోపలికి ఉండేవి ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు బయటికి బిగిస్తున్నాము అవుట్ సైడ్కి. అవుట్ సైడ్కి వచ్చేసరికి మనం ఇలాగా టేక్ ఫ్రేమ్లు అయితే తయారు చేసుకున్నాం అండి. మొత్తం అంటే ఈ లోపల వచ్చేసరికి మనకి గ్లాస్ అనేది వస్తుంది అనమాట. గ్లాసు అద్దాలు కూడా అన్ని నేను తెచ్చేసుకున్నాను. అలాగే వాళ్ళు వెళ్ళిపోయి పొద్దున్నే ఇనుప సామాన్లు కూడా తెచ్చేసుకున్నాను. ఇదిగోండి అద్దాలు కూడా మనం కట్ చేపిచ్చేసాం మొన్నే వచ్చేటప్పుడే డిజైన్. ఇలాగా ఈ డిజైన్ అయితే అద్దాలు అయితే మనం తెప్పించాం అనమాట. ఇప్పుడైతే మనం ఈ ఈ లోపల వచ్చేసరికి ఈ చెక్క ప్రేమ అలాగే ఉంటుందండి. బయట కూడా మనం ఇంకొక కొత్త ప్రేమ అనేది చెక్క ప్రేమను తయారు చేసాము. ఈ చెక్క ప్రేమ ఎందుకు ఉంచుతున్నామంటే ఫ్యూచర్లో వీళ్ళు దోమల క్లాత్ స్టిక్కర్ టైప్ వస్తాయి కదండి, అవి కొట్టుకోవడానికి కూడా ఆ ఫ్రేమింగ్ అనేది మనకు ఉపయోగపడింది అనమాట. అవి అయితే వదిలేశాను తీయకుండా. ఇలాంటి చెక్క తలుపుల వరకు తీసాము. ఈ చెక్క తలుపులు పాత ఈ మోడల్ అనమాట. 4 2 రెక్కలు ఉండేవి అనమాట. ఇవి అయితే తీసాం అనమాట. అయితే ఇప్పుడు మనం బయట పక్క అవుట్ సైడ్ అయితే మనం టేక్ ఫ్రేమ్లు తయారు చేసుకున్నాం. ఇదిగోండి ముందు ఈ ఫ్రేమ్లు బిగిస్తాము. ఈ ఫ్రేమ్లు బిగించిన తర్వాత ఈ లోపల వచ్చేసరికి మనం ఇలాగ డోర్లు సరిపెట్టుకోవాలి. ఈ గాలిలోకి కరెక్ట్గా ఫ్రేమింగ్ అనేది కరెక్ట్గా కూర్చోపెట్టుకొని వీటికి బొందులు కట్టుకొని అద్దాలు వేసుకొని ఇవి అయితే బిగించాలి. అలాగే ఈ హార్డ్వేర్ కూడా నేను వీటికి సంబంధించిన గళ్ళు బొందులు ఇవన్నీ నేను మన అక్కడ ప్రకాష్ నగర్లో లక్కీ హార్డ్వేర్ దగ్గర అయితే తెచ్చేసాను అనమాట. పొద్దున్నే వెళ్ళిపోయి మీకు అక్కడ రవీంద్ర థియేటర్ ఉంటుంది. థియేటర్ పక్కన ఫైనాన్స్ ఉంటుంది. ముత్తు ఫైనాన్స్ ఎదురుగా ఆపోజిట్ లో లక్కీ హార్డ్వేర్ అనేది ఉంటుందండి. మీకు హోల్సేల్ గా ఉంటుంది. మీకు రీజనబుల్ రేట్లో అయితే మీకు అక్కడ హార్డ్వేర్ అనేది మీకు దొరుకుతూ ఉంటుంది. అలాగే కరెంట్ సామాన్లకు సంబంధించిన కూడా మీకు అక్కడ దొరుకుతాయండి. మీకు ఎవరికైనా కావాలన్నా దగ్గరలో ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ విజయవాడకి పైకాపురం సింగినాగర్ ఈ ఏరియాలో సంబంధించిన వాళ్ళకైతే కొద్దిగా అందుబాటులో ఉంటుంది కాబట్టి తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అలాగే ఈరోజు అయితే ఈ కిటికీలు అన్ని మనం ఈ ఫ్రేమింగ్ అనేది అన్ని బిగించేసుకుంటాం ముందు ప్రస్తుతానికి ఫ్రేమ్లు బిగించేస్తాం. బిగించిన తర్వాత ఆ కిటికీ డోర్లు అప్పుడు కిటికీ డోర్లోకి వెళ్తాం. ఇక కిటికీ డోర్లు పట్టుకుంటాం అనమాట. ఇదండి ఈరోజు అయితే వర్క్ అయితే మనం ఇదైతే ఇక్కడ ఈ పూట అయితే నిన్న ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఇంకా ఈ పూట అయితే ఇంక ఇవన్నీ బిగించుకుంటాం. ఇవన్నీ బిగించుకొని అప్పుడు కిటికీ రెక్కల్లోకి వెళ్తామండి. ఇది ఇంకైతే ఈ ఫ్రేములన్నీ కిటికీలన్నీ బిగిస్తాం మొత్తం ఇలాగా బోల్డ్లు ఇటు పక్క వేసుకున్నట్లు. ఎందుకంటే అటు సైడ్ అయితే మనకి క్లాత్ మెస్ వస్తుంది కాబట్టి బోల్డ్లో వేస్తున్నట్లు మళ్ళీ ఇబ్బంది పడతాం. అందుకే ఇటు వేసి బిగిస్తాం అనమాట. ఇలాగ ఫ్రేమ్లు అయితే అవుట్ సైడ్ బిగించేసాం. వీటికి రెక్కలు అయితే మనం ఇది సరిపెట్టుకుంటున్నాం అనమాట. ఇవన్నీ కటింగ్లు చేసుకొని కరెక్ట్గా ఈ కిటికీలన్నీ అయితే మనం బిగించేసాం అనమాట మొత్తం. ఇంకా ఈ సందులో కూడా 2 కిటికీలు ఉంటాయి. ఇవి కూడా మనం ఫ్రేమ్లన్నీ బిగించేసుకున్నాం మొత్తం. మరి ఇవి కూడా అండి ఇవి కూడా అయితే మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ కిటికీ రెక్కలన్నీ ఇందులోకి కాణాలోకి సరిపెట్టేసుకోవాలి మొత్తం. ఇప్పుడైతే సరిపెడుతున్నానండి. మిషన్ అయితే గొల్ల మిషన్ అయితే ఒకటి కొన్నానండి. మనం ఇవన్నీ సరిపెట్టుకోవడానికి కాణాలోకి సరిపెట్టేసుకుంటే కరెక్ట్గా అలాగే అర్థమే ఉండాలి. ఇలాగా ఖాళీ మనం 100 ఖాళీ చూసుకొని మనం సరిపెట్టేసుకుంటే మొత్తం అన్ని సరిపెట్టేసుకొని బొందులు కట్టుకొని టోర్బోల్ వేసుకొని సరిపోద్ది. కొంచెం కొద్దిగా ఎక్కువే పెట్టుకుంటాం. ఎందుకంటే ఏమన్నా ఐమోన్లు ఏమన్నా ఉన్నా తీసుకోవడానికి మనకి ఇబ్బంది రాకుండా ముందుగానే ఎక్కువ పెట్టుకుంటాం అనమాట.
ఇలాగైతే ఇంకా అన్నీ సరిపెట్టేసుకుంటే ఇంకా మధ్యాహ్నం నుంచి భోజనం చేసి ఇంకా ఈ బొందులు కూడా కట్టేసుకుంటామండి. బొందులు కట్టేస్తే అద్దాలు వేసుకొని రేపు బిగించుకోవచ్చు అనమాట మనం. ఇవైతే సురేష్ అయితే అక్కడ రవీంద్ర స్కూల్ దగ్గర చేస్తున్నాడండి, రవీంద్ర భారతి స్కూల్ దగ్గర సత్యనారాయణపురం. ఇంకా అక్కడ మనోడికి మ్యాక్సిమం రేపు అయిపోద్ది. రేపు అయిపోతే మనకి రాజనగర్లో ఒక వర్క్ అయితే చేయాలి, డోర్లు బిగించాలి. ఆ వర్క్ కూడా కుదిరితే నేను కూడా శనివారం వెళ్ళొచ్చు. శనివారం వెళ్ళి అక్కడ డోర్లు కూడా బిగించాల్సి వస్తుంది. రేపన్నీ సరిపెట్టేసుకొని బొందులు కట్టేసి అద్దాలు అయితే అన్నీ వేసానండి, రెడీగా పెట్టేశాను. అలాగే ఇటు బీడింగ్ ఉన్న ఈ మించులు కూడా మనం అన్నీ ఫినిషింగ్ చేసాం అనమాట మిషన్తో. అంటే కొద్దిగా అద్దాలు వేసిన తర్వాత ఈ బీడింగ్ అనేది మించి ఉంటుంది అనమాట. ఈ మించి అయితే పేపర్ కొట్టేసి ఫినిషింగ్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఆల్రెడీ ఒక 2 కిటికీలు అయితే బిగించాను. అంటే బెడ్రూమ్లో వాళ్ళు కొద్దిగా వీళ్ళు ఇంట్లో వర్క్ జరుగుతుంది కదా, కొద్దిగా అలా చుట్టాల ఇంట్లో అక్కడ స్టే చేస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడైతే ఇవాళ నైట్కి అయితే ఇక్కడ ఉంటాము. అంటే ఈ బెడ్రూమ్ వరకు అయితే 2 రెక్కలు, ఈ 2 రెక్కలు బిగించి ఇటు టవర్ బోల్డ్ కూడా వేసాను అనమాట. ఇది కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇటు సైడ్ దానికి కూడా ఈ 2 బెడ్రూమ్ కిటికీలు అనమాట. ఈ 2 రెక్కలు కూడా మనం బిగించేసాం అనమాట. ఈ బిగించేసి మనం కంప్లీట్ చేసాము. అంటే బెడ్రూమ్ వరకు, అంటే వాళ్ళు అక్కడ నైట్ ఇక్కడికి వచ్చేస్తాము, ఇక్కడ ఉంటామంటే ఇంకా నేను ఇక బిగించేసాను అనమాట. ఇది అలా ఏదైతే బిగించేసాను. ఇంకా రేపైతే ఇంక ఇవన్నీ లైన్గా ఒక్కొక్కటి లైన్గా బిగించుకుంటూ ఇంకా వచ్చేస్తాను అనమాట. ఇక్కడ నుంచి ఇంకా అన్ని బిగించుకుంటూ వెళ్ళిపోతాను. ఇది వచ్చేసరికి ఇది ఒక రూమ్ అండి. ఇటు అయితే ఇది రూమ్ అనమాట. టైల్స్ కూడా రీసెంట్గా వేసారనమాట ఇవన్నీ కొత్తగా. ఇదిగోండి ఈ కిటికీ బిగించాను. ఇంక ఇంక ఈ తలుపులు వేసేసుకున్నా ఇంకా ఇలాగ ఏసీ ఉంది. ఇంకా స్టే చేయడానికి వాళ్ళకి కొద్దిగా బాగుంటుంది అని చెప్పి ఈ 2 బిగించి పెట్టాయా కొద్దిగా, అంటే ఇంక ఈ 2 బిగించేసాను అనమాట. ఇంకా రేపైతే మనకి కిటికీలన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇంకా ఈ కిటికీ కూడా మనకి ఇవన్నీ మనం బిగించేసి కంప్లీట్ చేసేస్తాం రేపైతే. ఇంకా ఈ రోజు అయితే ఇంతవరకు అయితే వర్క్ అయితే చేసామండి. ఇంకా రేపు మార్నింగ్ వచ్చి ఇంకా రేపైతే మిగతా పని అనేది చేస్తాం అనమాట. ఇంకా ఈ కిచెన్లో కానీ కానీ ఇంకా మిగతా అన్ని ఉన్న బ్యాలెన్స్ వర్క్ అయితే మనం కంప్లీట్ చేసేస్తాం. ఇంకా రేపైతే ఇంకా ఈ రోజు అయితే వీడియో ఇదే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.